హలో, నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఆవిడ బయటికి రావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావాలా? దానికి దీనికి ఏంటి సంబంధం? దీని గురించి మనతో మాట్లాడేందుకు సిఎస్ రావు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. కవిత బయటికి రావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావాలా? విలీనం కావాల్సిందేనా? సో ఒకటేంటంటే ఇలాంటి చర్చ కొంతకాలంగా నడుస్తుంది. ఆల్మోస్ట్ 90 రోజులు దాటిపోయింది. కవిత తిహార్ జైలుకి వెళ్ళి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. అదే జైల్లో మనీష్ సిసోడియా ఉన్నాడు, ఢిల్లీ సుకేష్ చంద్ర ఉన్నాడు, సిసోడియా ఉన్నాడు, ఎందుకంటే ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయన కూడా ఉన్నాడు, తర్వాత కేజ్రీవాల్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్కి కండిషన్ బెయిల్ జారీ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది రోజ్ అవెన్యూ కోర్టు. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు మళ్ళీ జైల్లో ఉంచారు, అది వేరే విషయం. అయితే మొత్తం మీద రిలాక్సేషన్ అయితే వచ్చింది ఎవరికి? కేజ్రీవాల్కి. ఇది ఎప్పుడు వచ్చింది? కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి 4 days ఉన్నారు, హరీష్ రావు కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు పోయేసి 4 రోజులు ఉన్నారు. 4 రోజులు ఉన్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే కవితకు బెయిల్ రాబోతుంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటువంటి ఒక టాక్ నడుస్తున్నటువంటి సమయంలోనే కేజ్రీవాల్కి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ రోజ్ అవెన్యూ కోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. ఈ పరిణామాలన్నింటినీ ఒక చోట చేర్చి కనుక చూస్తే మనం కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది త్వరలో అనేటువంటి ఒక సంకేతం, అలాంటి చర్చ ఢిల్లీలో జరుగుతుంది. సో ఇప్పుడు కవితకు బెయిల్ రావాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీ పెద్దల యొక్క సహాయ సహకారాలు అవసరము అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే జ్యుడిషియరీలో ఉండేటువంటి నిపుణులు కూడా చెప్పేది ఏంటంటే ఇటీవల కాలంలో జ్యుడిషియరీ మీద రాజకీయపరమైన ఒత్తిడి పెరిగిపోయింది అనేది కూడా వాళ్ళు చెప్పారు. అంటే ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉంటేనే ఇంక బెయిల్ వస్తుంది అనేది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏందో వీళ్ళు ఫిల్ఫిల్ చేయాలి. బీజేపీకి కావాల్సింది ఏంది? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండకూడదు, దుకాణం బంద్ చేయాలి. దుకాణం బంద్ చేయాలంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉండేటువంటి పార్టీని మెర్జ్ చేయాలి బీజేపీలో. ఆ మేరకు ఒప్పందాలు కుదిరాయి ఢిల్లీలో. ఆ ఒప్పందాలు కుదుర్చుకోవడానికే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో 4 రోజుల పాటు ఉన్నారు అనేది ప్రత్యర్థి పార్టీలు చెప్పుకుంటున్నటువంటి మాటలు. సరే, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళైతే వాటిని ఖండిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మాదే అధికారం అని చెప్పి చెబుతున్నారు. మాజీ ఎంపీ వినోద్ కూడా అదే చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో 2028 ఎలక్షన్లో మేమే మళ్ళీ అధికారంలో రాబోతున్నాము, ఇచ్చినటువంటి హామీలని కాంగ్రెస్ పార్టీ తొంగలో దొక్కేసింది, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వలేదు, ఇవన్నీ చెప్తున్నారు. మహిళలు స్కూటీ ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, కాబట్టి ప్రజలు అసహనంగా ఉన్నారు, ఎందుకు గెలిపించామని చెప్పి బాధపడుతున్నారు తెలంగాణ సమాజం. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తామే అధికారంలోకి వస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అంతకంటే బలంగా బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేది కూడా వినిపిస్తుంది. సో వీటిలో మనం ఏది కరెక్టు, దేన్ని మనం పరిగణలో తీసుకోవాలి అనే దాని మీద విశ్లేషణ తీసుకుంటే కనుక జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని, ఆయా పార్టీల్లో ఉండేటువంటి కొంతమంది లీడర్లు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్ని మనం క్రోడీకరించుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి, లోక్సభ ఎవరు లేరు. మన ఎలక్షన్లో అందరూ ఓడిపోయారు. లోక్సభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు లేరు. రాజ్యసభలో మాత్రమే 4 ఉన్నారు. ఈ 4లో ఎవరెవరు ఉన్నారు? సురేష్ రెడ్డి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్పీకర్, ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి. వద్దిరాజు రవిచంద్ర, తర్వాత హెట్రో డ్రగ్స్ పార్థసారథి, ఇంకొక అతను మన నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి రావు, ఆయన 4 ఉన్నారు. నమస్తే తెలంగాణ మాజీ ఎండి ఆయన పేరు దయాకర్ రావు ఏదో పేరుంది. సో ఈ 4 రాజ్యసభ సభ్యులు. ఈ 4లో హెట్రో పార్థసారథి తప్ప మిగతా 3 రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ని కలిశారు. ఎందుకు కలిశారు అని అంటే చట్ట ప్రకారం ఇప్పుడు విలీనం కావడానికి 3 రాజ్యసభ సభ్యులు చాలు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడానికి. సో కాబట్టి 3 కలిశారు కాబట్టి ఈ 3 బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కలిశారు అనేది
చర్చ మొదలైంది. 3 రోజుల క్రితం కలిశారు ఢిల్లీలో ఆయన్ని. ఆ రోజు నుంచి ఈ చర్చ మొదలైంది. కలవడానికి ముందు ఒక 2 రోజుల ముందే ఢిల్లీ నుంచి వీళ్ళు వచ్చారు, హరీష్ రావును కేటీఆర్ వాళ్ళు 4 రోజులు అక్కడ ఉన్నారు. అంటే వీళ్ళు రావడం, వాళ్ళు అక్కడ రాజ్యసభ చైర్మన్ కలవడం, ఇవన్నీ వరుసగా జరిగినాయి. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది రాజ్యసభలో అనేది వినిపిస్తుంది. ఆ విషయాన్ని వద్దిరాజు రవిచంద్ర నిన్న ఖండించాడు. మేము మామూలుగా కలిసాము కట్టసీగా, అంతే తప్ప దాంట్లో విలీనము ఇలాంటివన్నీ లేవు అని చెప్పి ఆయన ఖండించాడు. సరే, వాళ్ళు ఎన్ని ఖండించినా కానీ వస్తున్నటువంటి అనుమానాలని, వస్తున్నటువంటి గాసిప్స్ని అయితే ఆపలేరుగా. సో కాబట్టి అక్కడ కమిట్మెంట్ అయ్యారు బీజేపీలో విలీనం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ ప్రక్రియ జరుగుతుంది అనేది. అక్కడ ఢిల్లీ ఎపిసోడ్ అలా ఉంటే, ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణ ఎపిసోడ్ ఎలా ఉంది? ఇక్కడ హరీష్ రావు ఏమో అసలు పార్టీలో ఉంటాడా ఉండడా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది, డైలమా ఎప్పటి నుంచో నడుస్తుంది, చాలా కాలం నుంచి నడుస్తుంది. అసలు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత తొలి రోజుల్లో హరీష్ రావు కేటీఆర్ గొడవ పడ్డారు, కేటీఆర్ నోటి దోల వల్లనే ఓడిపోయామనేది ఇదేదో కామెంట్ చేశారు అనేది కూడా వచ్చింది మీడియాలో. తర్వాత దాన్ని ఖండించారు, అదంతా బోగస్ న్యూస్, ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళు ఖండించారు. కానీ వచ్చినటువంటి అప్పుడు న్యూస్ ఏంటంటే ఇదే, హరీష్ రావు కేటీఆర్ వల్ల ఓడిపోయామని చెప్పి ఫామ్ హౌస్లో నిలదీశారు. సో వాళ్ళిద్దరు ఏదో బాహాబాగి దిగారు అనేది కూడా వచ్చింది. ఆ తర్వాత ఖండించారు వాళ్ళు, అదంతా జరిగింది. సో అప్పటి నుంచి కూడా హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నాడని చెప్పేసి బలంగా ఒక వర్గం చెప్తుంటే, కాదు బీజేపీలోకి కాదు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు మంచి రాజకీయపరమైన సంబంధాలను కలిగి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది హరీష్ రావు అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. బీజేపీ వాళ్ళేమో బీజేపీలోకి రావడానికి ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం ఈటల రాజేందర్ చెప్పాడు. సరే, మొత్తం మీద ఏంటంటే హరీష్ రావు కాంగ్రెస్లోకా లేకపోతే బీజేపీలోకా అనే చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో అయితే ఉండడు అనేది మాత్రం నడుస్తుంది. నడుస్తున్నటువంటి చర్చలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా ఉండడా అంటే ఉండడని చెబుతున్నారు. సరే, ఏ పార్టీలోకి వెళ్తారంటే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, అటు బీజేపీలోకా ఇటు కాంగ్రెస్లోకా అనేది. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు వస్తే కనుక 17 మంది ఎమ్మెల్యేలు సుమారుగా వస్తే కనుక విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో విలీనం కావడానికి కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడేమో కాంగ్రెస్లో విలీనం అవుతుంది, అక్కడేమో బీజేపీలో విలీనం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయినట్టే కదా అనేది ఒకటి. రెండు ఏంటంటే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా బీజేపీ వాళ్ళు ఒక కీలకమైనటువంటి నేత అడ్డుపడుతున్నాడు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఒక బీజేపీ కీలక నేత అడ్డుపడుతున్నారు అనేది. ఇప్పుడు ఆ కీలక నేత లక్ష్యం ఏంటి అని అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అలానే ఉంచేసి ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక చీలికి వస్తే ఒక ఏకనాథ్ షిండేని క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఒకటి. రెండు, బీజేపీలోకి రావచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కొంతమంది బీజేపీలోకి రావడానికి కూడా ఇష్టపడుతున్నారు. కానీ బీజేపీ ఒక కండిషన్ పెడుతుంది. ఏంటి ఆ కండిషను? మీరు బీజేపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రండి అని వాళ్ళ కండిషన్. అది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మీ బీజేపీలోకి రావడానికి లేదని, వచ్చి పోటీ చేయొచ్చు. ఇప్పుడు అదే జరిగింది కదా. ఇప్పుడు లాస్ట్ టైం మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చాడు. అప్పుడు రాజీనామా చేసి ఆయన మీద అనర్హత పెట్టేస్తే మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఏది జరిగినా కానీ అలానే జరిగినాయి. ఎవరన్నా బీజేపీలోకి వస్తామంటే తీసుకుంటారు, కానీ రాజీనామా చేసి రావాలి పదవికి అనేది ఆ పార్టీ నిబంధన. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఎందుకు వెళ్తున్నారు బీజేపీకి రాకుండా అని అంటే కారణం ఇది. కానీ వాళ్ళేంటి, బీఆర్ఎస్లో ఉన్న బీజేపీలో ఉన్న ఒకటే కాబట్టి మీరు బీఆర్ఎస్లోనే ఉండండి అని చెప్పి ఒక బీజేపీకి సంబంధించిన కీలక నేత ప్రెజర్ చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమో ఇక్కడ విలీనం చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీని, అక్కడేమో బీజేపీ విలీనం చేసుకుంటుంది. మొన్న వచ్చినటువంటి పర్సంటేజ్ 16%. మన లోక్సభ ఎన్నికల్లో 16% అంటే నథింగ్. ఇంకా తగ్గేది కానీ పెరిగేది ఏమి ఉండదు. ఎలా అని అంటే,
బీజేపీ బలపడే కొంది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు తగ్గిపోతుంటుంది. సో ఆ క్రమంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఉపయోగం ఏంటి అనేటువంటి వాదన కూడా ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు కవితను తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ కవిత తీహార్ జైల్లో ఉంది. ఇప్పుడు ఆమె బయటకు రావాలి. ఆమె బయటకు రావాలంటే ఏంటి, ఈ కమిట్మెంట్ బీజేపీ వాళ్ళు అడిగారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకు అంత పెద్ద కమిట్ అడిగారు అని అంటే, కేసీఆర్ ఏం చేశాడు, బీజేపీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయించడానికి ఢిల్లీకి పోలీసులు పంపించారు. తెలంగాణ సిట్ని అప్పట్లో ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఎమ్మెల్యేల ట్రాప్ ఏదైతే ఉందో ఆ ట్రాప్లో బీజేపీకి సంబంధించిన స్వామీజీల్ని దాదాపు 3 నెలల పాటు జైల్లో పెట్టాడు కేసీఆర్. సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బతకనిచ్చేటువంటి అవకాశమే లేదు. రివెంజ్ పాలిటిక్స్లో బీజేపీ ముందుంటుంది. మనం చూసాం, మహారాష్ట్రలో చూసాం, ఇలా అనేక రాష్ట్రాల్లో చూసాం. దాదాపు 13 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారు. 2014 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే సుమారుగా 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్లస్ రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా సరే పడగొట్టచ్చు అనేటువంటిది ఒకటి ఉంది బీజేపీలో. ప్రస్తుతానికైతే కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని జీరో చేసేంత వరకు రేవంత్ రెడ్డిని ఉపయోగించుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంగతి చూడాలనేది బీజేపీ యొక్క ఆలోచనగా ఉందనేది కొంతమంది ఢిల్లీ వర్గాలు చెప్పేటువంటి ఒక ఈక్వేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే కవితకి బెయిల్ వస్తుంది, కవితకి బెయిల్ వస్తే బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది. ఈ రెండు వైస్ వర్స. కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తాడు సార్ బీఆర్ఎస్ విలీనం అంటే? కేసీఆర్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, యాక్సెప్ట్ చేయడు కాబట్టి కేటీఆర్ అని హరీష్ రావు వెళ్ళాడు అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నట్టు చర్చ. కేసీఆర్కి వద్దని అంటున్నారు, కానీ వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారనేది. ఇప్పుడు ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కేటీఆర్ చేసి కేసీఆర్కి చెప్తే కేసీఆర్ నో అన్నాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి ఒక న్యూస్. సో ఇప్పుడు కూడా కవితను బయటికి తీసుకురావాలంటే ఇవన్నీ జరగాలి అనేది ఒకటి. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు విలీనం చేసి మరి కేటీఆర్ కనుక బీజేపీలోకి వెళ్తే హరీష్ రావు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఇమీడియట్ అనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు, ఉండే ఛాన్స్ కూడా లేదు. సో మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కవిత బయట రావాలంటే మాత్రం దుకాణం అయితే బంద్ కావాలి బీఆర్ఎస్. లేదా బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిన తర్వాత ఆవిడ బయటకు వస్తుందా, ముందదా ఇదా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద ఈ రెండింటికైతే సంబంధం ఉందని చెప్పి మాత్రం మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.